హాయ్ అందరికీ. మేము చీరాల ట్రిప్ అనేది ఫినిష్ చేసుకున్నాక దగ్గరలో ఉన్న కోటప్పకొండ అనే టెంపుల్కి వెళ్ళామండి. ఇది చీరాల నుంచి ఒక 65 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. మనం ఎప్పుడైనా ఒక 2 డేస్ లీవ్ దొరికితే, అంటే హైదరాబాద్ నుంచి వెళ్ళాం మేము. ఒకవేళ మీరు ఎక్కడి నుంచైనా వెళ్ళినా కానీ ఒక 2 డేస్లో చీరాల, బాపట్ల సూర్యలంక, అలాగే ఛాయా సోమేశ్వర టెంపుల్ అండ్ ఈ త్రికోటేశ్వర స్వామి కోటప్పకొండ టెంపుల్ కూడా ఫినిష్ చేసుకోవచ్చండి 2 డేస్లో. సో ఈ ప్లేస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లాలో నర్సరావుపేటలో కోటప్పకొండ అనే ఊర్లో ఉందండి. కొండపైన ఉంటారు స్వామివారు. ఇక్కడ ఉన్న దేవుడు కూడా శివుడే. ఇక్కడ ఉన్న శివుడు ఏంటంటే త్రికోటేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు. అలాగే ఇక్కడ మెయిన్గా సతీదేవి వియోగం తర్వాత శివుడే మనకి బాలదక్షిణామూర్తిగా ఒక 12 సంవత్సరాలు ఇక్కడ ఆయన తపస్సు చేశాడని అంటుంటారు. ఇలాగే ఇక్కడ కొండపైన శివయ్య వెలిశారు. తర్వాత గొల్లభామ ఆనందవల్లి కోసం అని చెప్పేసి ఆమె శివుణ్ణి లైక్ ఎలా అంటే భక్తితో బాగా ఆయనని పూజిస్తుంది. ఆమె భక్తికి శివయ్య మెచ్చి ఆమెకి దర్శనమిస్తాడు. సో అందుకనే గొల్లభామ దగ్గర ఆ ప్లేస్లో వచ్చి కూడా మళ్ళీ ఆ కొండపై నుండి ఆనందవల్లి కోసం శివయ్య ఇక్కడ వచ్చి వెలిశాడని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఈ ఆలయ విశిష్టత ఏంటంటే చూడండి, త్రికుటాచలం అంటారు. ఎందుకంటే ఈ కొండకు 3 శిఖరాలు ఉంటాయి. ఆ 3 శిఖరాల దగ్గర కూడా అక్కడ టెంపుల్ వాళ్ళు కూడా, అంటే అక్కడ ఉన్న ఆర్గనైజర్స్ కూడా ఒక దగ్గర ఏమో మనకి బ్రహ్మ లైక్ ఎలా అంటే ఒక రూపం మంచిగా పెద్ద శిల్పం లాగా పెట్టారు. అలాగే ఇంకో రెండో కొండ దగ్గర విష్ణువుది అండ్ మూడో కొండ దగ్గర మనకి శ్రీకృష్ణుంది. నాలుగో కొండ దగ్గర ఏంటంటే పైనకి అంటే ఇక రీచ్ అయిపోతాం మనము. మొత్తం కొండ దగ్గరికి రీచ్ అయిన తర్వాత అక్కడ మనకి గణేశుడి కూడా పెద్ద విగ్రహం ఉంటుంది. అలాగే ఎంటర్ కాగానే చూడండి ఒక లిఫ్ట్ కూడా ఉంది. ఎవరైనా కానీ పెద్దవాళ్ళు ఎక్కలేకపోతే ఆ లిఫ్ట్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే బై వాక్ వెళ్ళే వాళ్ళు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా వెళ్ళిపోవచ్చు అండి. ఇటు నుంచి కనిపిస్తుంది కదా, ముందరే మనకి ఇక్కడ నంది ఉంది. నంది ముందు నుంచే ఎంట్రన్స్ ఉందన్నమాట. అలా వెళ్ళిపోతే మనం గర్భగుడికి దేవుడు టెంపుల్ దగ్గరికి చేరుకుంటాము. సో అలాగే మేమందరము పిల్లలు మేము అందరం కలిసి వెళ్ళాం కదా. సో అలాగే మేము లిఫ్ట్ యూస్ చేసుకున్నామండి, చిన్నపిల్లలు ఉన్నారని చెప్పేసి. సో లిఫ్ట్లో వెళ్ళాము. అలా వెళ్తే చూడండి ఇక్కడ చాలా వరకు శివయ్య ఆకారాలు వెరైటీగా, అంటే ఒక దగ్గరేమో శివుని రూపం పెట్టారు, ఇంకో దగ్గరేమో లింగ రూపంలో పెట్టారు. సో లిఫ్ట్ దిగిన వెంటనే ఇలా లోపలికి ఎంట్రన్స్ ఉంది చూడండి. అలా వెళ్ళిన తర్వాత మనం గర్భగుడి దగ్గరికి చేరుకుంటాము. మేము వెళ్ళినప్పుడు సోమవారము అండ్ అలాగే అక్కడ రష్ కూడా ఎక్కువ ఏం లేదండి. సో మాకు దర్శనానికి కూడా ఎక్కువ ఇబ్బంది ఏం అవ్వలేదు, త్వరగానే దర్శనం అయిపోయింది. సో లైన్లో వెళ్ళాము దేవుడి దగ్గరికి. అక్కడ వెళ్ళిన తర్వాత దేవుని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. ఏ టెంపుల్లో అయినా అంతే కదండి, కొబ్బరికాయ దేవుడి దగ్గర కొట్టనివ్వరు. సో బయటికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టేసుకున్నాం. దేవుని దర్శనం ఇలా లైన్లో వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని ఇక్కడ బయట కొబ్బరికాయ అనేది కొట్టేసుకొని తర్వాత అందరం అక్కడే కాసేపు కూర్చున్నాము. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఫేమస్ ఈ ప్లేస్లో కూడా కాకులు వాలని చోటు అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఈ పవిత్ర కొండపైన ఎప్పుడూ కూడా కాకులనే వాలవటండి. దీని వెనుక ఒక బ్రహ్మ శాపం కూడా ఉందని చెప్తూ ఉంటారు. సో అందుకే నాకు తెలిసింది నేను మీకు చెప్పాను. అలాగే ఇక్కడ చూడండి, కొంచెం మనం కిందికి వెళ్ళిన తర్వాత అక్కడ లింగ రూపంలో త్రికూటేశ్వర స్వామి కదండి. సో అలా లింగం పెట్టి త్రిశూలం కూడా పెట్టి 3 సైడ్లు శివయ్య ఫేస్ కూడా లైక్ ఆ శిల్పానికి ఆ విగ్రహానికే చెక్కారు చూడండి. నేను మీకు చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా అందరికీ. అండ్ వ్యూ కూడా ఎంత బాగుందంటే కొండపైన కదండి శివయ్య గుడి ఉంది. ఆ వ్యూ చూస్తే కూడా మనకి చాలా హాయిగా అనిపిస్తుంది. సో మీ అందరి కోసం కూడా నేను కొంచెం వీడియో రికార్డ్ చేసి అనేది చూపించాను, ఒకసారి చూడండి. అండ్ అలాగే ఈ లింగం దగ్గర మేము వెళ్ళిన వాళ్ళందరం కలిసి కూడా కొన్ని ఫొటోస్ అనేది తీసుకున్నాము. ఇదేంటంటే ఎంట్రన్స్ అనమాట. అక్కడ ముందర మనం లిఫ్ట్లో వెళ్ళకుండా నార్మల్గా వెళ్తే ఇది ఎంట్రన్స్. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ స్టోరీ ఇందాక చెప్పాను కదండి, గొల్లభామ కథ ఉందని. ఆనందవల్లి అనే గొల్లభామ ప్రతిరోజు శివయ్యకి పాలు తేనె సమర్పించి భక్తితో తను మళ్ళీ సేవించేది. సో ఆమె భక్తికి మెచ్చి స్వామి ఆమెకి ప్రత్యక్షమయ్యాడు. ఇలా కొంచెం కిందికి వెళ్తే కొన్ని స్టెప్సే ఉంటాయి, ఒక 15 to 20 వరకు స్టెప్స్ ఉన్నాయి. అలా కొంచెం మనం కిందికి వెళ్తే ఆనందవల్లి టెంపుల్, గొల్లభామ టెంపుల్ అనేది ఉంది చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి. ఇలా ఆ టెంపుల్కి వెళ్తే మాత్రం కింద ఆనందవల్లి టెంపుల్ కింద ఉంది కదా, చాలా ప్రశాంతంగా ఉందండి ఆ ఏరియా అంతా కూడా. చూడండి ఇలా ఉంది టెంపుల్. సో నేను అమ్మవారిని తీయడానికి ట్రై చేశాను, బట్ అక్కడ పంతులు గారు ఒప్పుకోలేదు. సో అందుకే రికార్డ్ చేయలేదు.
వీలైతే మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి.